నమస్తే కన్నదీమ. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు మన కోనసీమలో ఉన్న చెట్లన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇదేనండి మన బొబ్బాస్ చెట్టు. ఇందులో విటమిన్ సి, ఏ అధికంగా ఉంటాయండి. అలాగే శరీరానికి మలబద్ధకాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే రక్త కణాలు పడిపోకుండా ఈ బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుందండి. ఇంక ఇదేనండి పచ్చి మామిడి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. ఈ వేసవికాలంలో అనారోగ్య సమస్యల నుండి వడదెబ్బ నుండి కాపాడుతుంది. ఇదేనండి జామ చెట్టు. జామ పండులో కూడా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లాంటివి ఉంటాయండి. నా చిన్నప్పుడు జామాకులో చింతపండు ఉప్పు కారం పెట్టి తినేవాళ్ళమండి. జామ పిందులు చూసారా ఎలాగున్నాయా? చూపిస్తారండి. ఇదేనండి దానిమ్మ చెట్టు. మా పెరట్లో కాసిన మొదటి కాయ ఇదే అండి. ఇందులో కూడా విటమిన్ సి, ఫైబర్ లాంటివి ఉంటాయండి. ఇది ఎక్కువగా రక్తం పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇంకా చిన్న చిన్న పిందులు కూడా కాసినాయండి. అవి చూడండి ఎలాగున్నాయో. ఇదేనండి ములక్కాడ చెట్టు. దీన్ని ఇంగ్లీష్లో డ్రమ్ స్టిక్ అంటారండి. ఇప్పుడిప్పుడే పూత పోతుంది. దీని ఉపయోగాలు ఏంటో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే ములక్కాడని లుక్ వేసేయండి. ఇదేనండి సీతాఫల పండు. ఈ పండు ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఇందులో కూడా పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయండి. ఈ పండు ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడుతుందండి. ఇదేనండి సపోటా చెట్టు. దీని గురించి ఏం చెప్పకలేదండి, జ్యూస్ చేసి తాగడమే. ఇదేనండి కోనసీమ కొబ్బరి. చెట్టు కింద నుంచి పై వరకు అన్ని ఉపయోగాలే అండి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరానికి ఎంతో చల్లగా ఉంటుందండి. ఇదేనండి తాడి చెట్టు. దీని ఉపయోగాలు ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోకి లైక్ అండ్ షేర్ కూడా చేయండి.